4 సీట్లు ఖాళీ కాబోతున్నాయి. 3 పార్టీలు, ఎందరో ఆశావాహులు, ఎవరి లెక్కలు వారివి. ఒక్కొక్కరిది ఒక్కో ఈక్వేషన్. కానీ టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది మాత్రం ఒక్కరే అంటున్నారు. ఆ సీటు ఖాళీ అయ్యేందుకు కూడా ఇంకా 6 నెలల టైం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఓ రేంజ్ లో లాబింగ్ స్పీడప్ చేశారట లీడర్లు. పెద్దల సభకు వెళ్లేందుకు టీడీపీ నుంచే 6-7 మంది గట్టి ప్రయత్నం చేస్తున్నారట. అటు జనసేన, బీజేపీలో కూడా కాంపిటీషన్ గట్టిగానే ఉందంటున్నారు. రాజ్యసభ సీటు దక్కేది ఎవరికి? పెద్దల సభకు వెళ్లే ఆ అదృష్టవంతుడెవరు? బాబు మదిలో ఏముంది? ఆశావాహుల అంచనాలేంటి? పెద్దల సభ రేసులో సైకిల్ పార్టీలో పెద్ద క్యూ. ఖాళీ అయ్యేది 4 సీట్లు. కూటమిలో పంపకాలు. టీడీపీకి ఒక్క స్థానం దక్కుతుందని అంచనాలు. ఒక్క బెర్త్ కోసం 6-7 మంది లాబియింగ్. కూటమిలో రాజ్యసభ సీటు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంకో 6 నెలల తర్వాతే ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అయినా ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. టీడీపీలో అయితే పైరవీల పర్వం నెక్స్ట్ లెవెల్లో నడుస్తోంది. ఏపీలో వచ్చే ఏడాది మే, జూన్ మధ్య జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికపై అప్పుడే వేడి మొదలైంది. మొత్తం 4 స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ 4 సీట్లను టీడీపీ, కూటమి పార్టీలే గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ నుంచి 11 మంది నేతలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో 2 టీడీపీ, 2 బీజేపీ కాగా మిగిలిన 7 ప్రతిపక్షం వైసీపీ సభ్యులు. వచ్చే ఏడాది జూన్లో పదవి విరమణ చేయనున్న సభ్యుల్లో 3 వైసీపీ, 1 టీడీపీ సభ్యుడు ఉన్నారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ పదవీ కాలం 2026 జూన్ 21తో పూర్తి కానుంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరపున గెలిచిన సానా సతీష్ పదవీ కాలం కూడా జూన్లోనే ముగుస్తుంది. కూటమిలో పలువురు నేతలు ఇప్పటి నుంచే రాజ్యసభ రేసును మొదలు పెట్టారట. 3 పార్టీలు 4 సీట్లను ఎలా పంచుకుంటాయనే చర్చ ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు రాజ్యసభకు ఉప ఎన్నికలు జరిగాయి. తొలుత 3 స్థానాలకు, ఆ తర్వాత 1 స్థానానికి ఎన్నిక జరిగితే టీడీపీ, బీజేపీ చెరో 2 సీట్లు తీసుకున్నాయి. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇప్పటి వరకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు ఓ సీటు కేటాయిస్తారని అంటున్నారు. ఇక 3 సీట్లు మిగిలితే అందులో 1 బీజేపీకి ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ఇంకో 2 సీట్లతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ రెండింట్లో గత ఏడాది ఎన్నికైన సానా సతీష్ ఏడాదిన్నరలోనే పదవి విరమణ చేస్తూ ఉండడంతో ఆయనను మళ్లీ రెన్యువల్ చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీకి కొత్తగా దక్కేది 1 సీటేనన్న అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన గల్లా జయదేవ్, పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన దేవినేని ఉమా, పిఠాపురం వర్మ, జవహర్తో పాటు సీనియర్ నేత వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహనరావు, టీడీ జనార్దన్ రాజ్యసభ బెర్తును ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. టీడీ జనార్దన్ టీడీపీలో చంద్రబాబుకు రాజకీయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. పార్టీలో ఏ క్రైసిస్ వచ్చినా తానున్నాను అంటూ పరిష్కరిస్తూ అధినేతకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో అనేక వర్గాలను సమీకరించి పార్టీకి అనుకూలంగా పనిచేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్న పేరుంది. ఇక కంభంపాటి రామ్మోహనరావు కూడా ఢిల్లీలో చంద్రబాబు తరపున అన్ని పార్టీలను కోఆర్డినేట్ చేయడంలో ఈ రోల్ ప్లే చేయడంతో పాటు టీడీపీ మళ్లీ ఎన్డీఏలో చేరడంలో ఆయన ప్రయత్నం కూడా ఉందంటున్నారు. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మరోసారి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. 2019 ఓటమి తర్వాత ఎంపీలంతా బీజేపీలో చేరినప్పటికీ తానొక్కడినే రాజ్యసభలో టీడీపీ తరపున ఒంటరి పోరాటం చేశానంటున్నారు. దేవినేని ఉమకి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు.
విధేయుల కోటాలో ఆయన తన పేరును పరిశీలించాలని కోరుతున్నారట. ఎస్సీ కోటాలో వర్ల రామయ్య రాజ్యసభ సీటు కోసం భారీ ఆశలు పెట్టుకున్నారు. 20 ఏళ్లుగా వైఎస్ కుటుంబంపై తాను చేస్తున్న పోరాటాలను గుర్తు చేస్తున్నారాయన. ఇక రాయలసీమ నుంచి రెడ్డి కోటాలో పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి పెద్దల సభ సీటు రేసులో ఉన్నారు. జనసేనకు దక్కే ఒక రాజ్యసభ సీటును లింగమనేని రమేష్ కు ఇస్తారు అని టాక్. చంద్రబాబుకు ఆప్తుడు కావడంతో లింగమనేనికి లైన్ క్లియర్ అయినట్లే అని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి జాతీయ నాయకులను ఎవరినైనా రంగంలో దించే అవకాశం ఉందట. కమ్మ, ఎస్సీ, బీసీ, రెడ్డి వర్గాల నుంచి 6-7 మంది రాజ్యసభ సీటు ఆశిస్తూ ఉండగా టీడీపీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.